సంతోషంగా ఉంది. నిన్న జరిగిన సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని చెప్పేసి కోర్టు వారు ఈరోజు పోలీసు వాళ్ళు వేసిన కస్టడీ పిటిషన్ని డిస్మిస్ చేశారు. నిజంగా కూడా కస్టడీ పిటిషన్లో ఎప్పుడైతే కంటెంట్స్ చూస్తే ఇప్పుడు సీనియర్ కౌన్సిల్ చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా కుట్ర చేస్తున్నారు, వాళ్ళు కుట్ర చేసి పెట్టిన కేసు అక్కడ కాంగ్రెస్ వాళ్ళే అటాక్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళే కొట్టారు, కాంగ్రెస్ వాళ్ళే ఇంజురీ చేశారు. అయినా కూడా కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలని అన్యాయంగా ఒక ఉద్యమ నేత బల్క సుమన్ గారి సంగతి అందరికీ తెలిసిందే. ఏ విధంగా ఉద్యమాలలో పాల్గొంటూ ఆయన మీద ఏ కేసున్నా కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కేసులు, ప్రజల గురించి తను ఏదైతే అజిటేట్ చేశారో ఆ విషయంలో ఉన్న కేసెసే ఉన్నాయి. కానీ అతను ఏదో పెద్ద తీవ్రవాది అన్న లెవెల్లో వచ్చి అంత హై హ్యాండెడ్లీ తనని తీసుకెళ్లడము అండ్ రిమాండ్ చేయడము. మీకు నిన్న కూడా చెప్పాను నేను, వాళ్ళు ఏదైతే రిమాండ్ స్టెప్స్ ఏదైతే తీసుకున్నారో అది కంప్లీట్లీ ఇల్లీగల్. అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు టైమ్ అండ్ అగైన్ ప్రతి కోర్టుకి అపెక్స్ కోర్ట్ నుంచి గైడ్ లైన్స్ వస్తున్నాయి. అది ఖచ్చితంగా ప్రతి కోర్టు కూడా అంటే పాటించాలి, పోలీస్ వాళ్ళు పాటించాలని చెప్పి కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మరి పోలీసు వారు కానీ ప్రాసిక్యూషన్ గారు కానీ మరి ఏ విధంగా కూడా అపెక్స్ కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఫాలో అవ్వట్లేదు. అండ్ మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసింది ఇక్కడ 8,000 కేసులు పెండింగ్లో ఉన్నాయంట. మరి 8,000 కేసులలో ఎప్పుడు కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ అవ్వలేదు. ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటే త్వరితగతిన కేసులు సాల్వ్ అవుతాయని చెప్పి ఈ కేసులో పెట్టారు. ఇదే ఇంట్రెస్ట్ని వాళ్ళు వేరే కేసులలో ఎందుకు తీసుకోవట్లేదు? సో మా క్వశ్చన్ అదే, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 8,000 కేసులు పెండింగ్ ఉన్నాయంట, తీవ్రమైన నేరాలు ఉన్న కేసులు ఉన్నాయి, ఎంతోమంది విక్టిమ్స్ సఫర్ అవుతున్నారు. మరి అలాంటి కేసులలో ఎందుకు ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిషనల్గా పెట్టి ఎందుకు త్వరిత న్యాయాన్ని ఇవ్వరు? ఇలాంటి కేసులలోనా మీరు చూసారు ఆల్రెడీ నల్లబాలు కేసులో కూడా సుప్రీంకోర్టు వరకు సిద్ధార్థ లూత్రాన్ని పెట్టుకొని ఏ విధంగా ఎలాంటి ఫాల్స్ కేసు కోసం అన్ని లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ కేసు ఫైట్ చేసింది. రాయి అని పడేసిన నల్లబాలు ఈరోజు మైలు రాయి అయ్యి అందరికీ ఆదర్శవంతంగా నిలిచి ఒక సైటేషన్ అయ్యి వచ్చాడు ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి. సో అలాంటి సుప్రీంకోర్టు ఉన్నాయి, ఎన్నో గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏదైతే ఇంటెన్షనల్లీ దీన్ని చాలా సీవియర్ కేసుగా 10 సంవత్సరాల అఫెన్స్ ఉన్న కేసుగా దీన్ని తీర్చిదిద్ది కావాలని చెప్పి దే ఆర్ నాట్ గోయింగ్ బై రూల్ ఆఫ్ లా, బట్ దే ఆర్ మేకింగ్ రూల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ లాని, వాళ్ళ ఓన్ రూల్స్ని క్రియేట్ చేస్తున్నారు. మరి పోలీస్ వారు కూడా ఇప్పటికన్నా తెలుసుకోవాలి, వాళ్ళు గవర్నమెంట్ ఒత్తులు కాదు, ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీకి కట్టుబడి ఉండి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. బట్ దే హ్యావ్ నాట్ డన్. బట్ ఈరోజు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ కూడా ఎప్పటికైనా కూడా న్యాయమే గెలుస్తుంది. ఇది మా న్యాయవాదులందరి విజయము. సార్ చెప్పినట్టుగా ఇక్కడ లోకల్ అందరు అడ్వకేట్స్ కూడా మాకు తోడ్పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో వాళ్ళందరికీ కూడా షేర్ హోల్డర్సే. థ్యాంక్ యూ సో మచ్.